చాలా సారీ విక్రమ్, నేను ఊరికే అలా చెప్పాను. బట్ సూపర్ గా యాక్ట్ చేస్తున్నావు. విక్రమ్, నాకొక డౌట్ అంటే అలాంటిది కాదు. నీకు ఇంత టాలెంట్ ఉన్నా కూడా నీకెందుకు ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు? ఒకరోజు తప్పకుండా నాకు ఛాన్స్ దొరుకుతుంది. అంతవరకు వెయిట్ చేసే ఓపిక మన దగ్గర ఉండాలి. అంత వయసైనా మెగాస్టార్ హీరోగా నటించడం లేదు, దానిలాగే. అదోకే, కానీ ఏ అవకాశం చేతికి దక్కనన్నప్పుడు నీ జాతకంలో ఏవైనా దోషం ఉంటుందనిపిస్తోంది. మనం వెళ్ళి ఒక మంచి స్వామీజీని చూద్దామా? నాకందులో నమ్మకం లేదు. ఈ రోజు నేను ఎమ్మెల్యేని కలిసి మాట్లాడొచ్చాను కదా, ఆయన తప్పకుండా సినిమా తీస్తారు, డౌటే లేదు. బట్ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్తున్నాను. ఒకసారి వెళ్ళొద్దాం. అప్పుడు నువ్వు అస్సలు సంతోషంగా ఉన్నట్టు లేవే. నువ్వు హీరో అవుతే సంతోషించే మొదటి వ్యక్తి నేనే. నీకు మంచి జరగాలంటే నేను ఏం చెయ్యాలన్నా చేస్తాను, సరేనా? ఒక్కసారి స్వామీజీని వెళ్ళి చూసొద్దాం. మేడం ఇంత చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉండొచ్చా? నాకు వెళ్ళొచ్చే అంత ఎనర్జీ లేదు. ఏదైనా ఇచ్చావంటే. నాకు అర్థమైంది కానీ కంటిన్యూ. సరే, కళ్ళు మూయ్. డమరూఢం మహాయూధం ఘోరాహంసం బగలాముగి సదుర్భుజం మహాశివం నెట్రికంఠ భయంకరం విఘ్నేశ్వరిన్ జగస్థిని సూర సంహార కాలిని. అమ్మా, సరేనమ్మా, అలాగే చేస్తాను. అలాగేనమ్మా, అలాగే. తల్లి, నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యగానే ఉంటే తనని నా తల్లికి బలిగా ఇచ్చి తన శరీరం నుంచి వచ్చే రక్తాన్ని నా తల్లికి నైవేద్యం పెట్టాలి. పూజ అయ్యాక రక్తాన్ని నీకు నేను కుంకుమలా తయారు చేసిస్తాను. దాన్ని నువ్వు ప్రతిరోజు ఏ పనికైనా నువ్వు వెళ్లే ముందు బొట్టుగా పెట్టుకో. మంచి జరుగుతుంది, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. స్వామి, బలి ఇవ్వడం తప్ప వేరే ఏ పరిహారం లేదా? నీ ఆశలు కోర్కెలు నెరవేరాలి అంటే నువ్వు ప్రేమించే ఆ అమ్మాయిని, నీ జీవితంలో తోడుగా ఉండబోయే అమ్మాయిని అమ్మవారికి బలి ఇస్తేనే నీ కోరిక నెరవేరుతుంది. ఇలా చూడు, నువ్వు జీవితంలో గెలవాలి అనుకుంటే తనను బలి ఇవ్వడం తప్ప వేరే దారి లేదు. నువ్వే నిర్ణయించుకో. ఇదిగో, ఇక్కడున్న వాడికి జీవించడానికి దారి లేదు, ఇక్కడికొచ్చే జనాలకి బుద్ధి లేదు. రేయ్, వీడు చెప్పింది వినడానిక మనం ఇంత దాకా వచ్చింది. అదేదో కన్యాదానమంట, బలిదానమంట. బలి ఇచ్చేద్దాం. ఏంటి? బలి ఇచ్చేద్దామంటున్నాను. కామెడీ చేస్తున్నావా? హేయ్, జోక్ చేయడానికంతా నా దగ్గర టైం లేదు. వచ్చే అమావాస్య రోజు వైశాలికి ఏదైనా చెప్పి తన్ని ఇక్కడికి తీసుకురావాలి. పదల్దాం. నీది ఒక బ్రతికేనరా? నువ్వు గెలవడం కోసం ఎవరినైనా బలి తీసుకుంటావా? రేపు నన్ను ఇలా చేయమని ఏంటి గ్యారెంటీ? ఎమోషనల్ డైలాగులు వినడానికి నా దగ్గర ఎనర్జీ లేదు. ఏదో కొంచెం ఉన్న ఎనర్జీ కూడా పోయే లోపల నేను హీరో అవ్వాలంతే. నువ్వు బాగా చదువుకున్నవాడివ్రా. ఇలాంటి మూఢ నమ్మకాల కోసం నిన్నే నమ్ముకున్న అమ్మాయిని మోసం చేయకు విక్రమ్. పాపంరా ఆ వైశాలి. నేను హీరో అవ్వడాని కోసం తను ఏమైనా చేస్తుందని తనే కదా చెప్పింది. తన దగ్గర నేను అలా ఏమడుగుతాను? కేవలం తన ప్రాణమే కదా. మిమ్మల్నంతా అసలు ఏమనాలో అసలు అర్థం కావట్లేదురా. ఛాన్స్ కోసం ఏమన్నా చేస్తారు కదా మీరు. సార్, నాకేం తెలియదు సార్. కొడితే నా కొడుక మొహం పగిలిపోద్ది. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయిల్ని సప్లై చేయనని తిరిగి వచ్చిన వాడివి, చివరిగా అమ్మాయిల్ని వెతికింది నువ్వే కదా. ఏయ్, నువ్వు అలాంటి వాడివే, కానీ నువ్వు బయటపడలేదంతే. నాకొక డౌటు. నువ్వే చెప్పావు మాంత్రికుడు ఆ ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి వైశాలిని చంపారని అనుకుందాం.
కానీ పీజీ ఓనర్ మంగళకి ఈ హత్యకి ఏంటి సంబంధం? ఇంతసేపు నువ్వు చెప్పిన దాంట్లో తన ఎంట్రీ ఎక్కడా లేదే. నేను ముందుగా పీజీ ఓనర్ మంగళ గురించే చెప్దాం అనుకున్నాను సార్. మీరు ఎమ్మెల్యే గురించి అడిగినందువల్ల అక్కడి నుంచే మొదలు కన్ఫ్యూజ్ చేసాడు, చంపి పడేస్తాను కొడక. వైశాలికి మంగళకి ఏంటి సంబంధం చెప్పురా. చెప్తాను సార్. వైషు, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నేను తర్వాత కాల్ చేస్తాను. కాస్త దూరం నన్ను డ్రాప్ చేయొచ్చుగా. ఎంత దూరం వచ్చినా నువ్వు నీ ఇల్లు నాకు చూపించట్లేదు కదా. నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఆటోలోనే వెళ్ళు. బాయ్. ఆటో హౌసింగ్ బోర్డ్. హలో, ఎక్కడున్నావురా? ఇక్కడే గ్రౌండ్ పక్కన ఉన్నాను. అక్కడేం చేస్తున్నావురా? ఎవరో కొందరు పోరంబోకులు వైశాలిని కిండల్ చేశారు, వాళ్ళతో కొంచెం ఆడుకొని వచ్చాను. రేయ్, హీరో కాబోతున్నావు, జాగ్రత్తరా. కాళ్ళు చేతులు విరగొట్టుకోకు. ఈ చిల్లర కుర్రాల్ని కొట్టినందువల్ల డూప్ లేకుండానే ఫైట్ చేయొచ్చనే కాన్ఫిడెన్స్ వచ్చేసిందిరా. నువ్వు నా కోసం ఒక కథ రెడీ చేసావు కదా, అందులో ఒక ఫైట్ సీన్ పెట్టరా, ఎర్రగా తీస్తాను. ఓ, అమ్మాయి దొరకగానే రియాలిటీ షో వదిలేసి హీరో కావాలనుకుంటున్నావా? ఏదో ఒకటి చేయరా, అప్పుడే లైఫ్ లో ఎదగలవు. ఏరా, నీ లవర్ చేత కిస్ పెట్టించుకొని ఇంకో అమ్మాయి చేత కిస్ పెట్టించుకొని రియాలిటీ షోకి ఫోటోస్ సబ్మిట్ చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు ఆ పని ఏమైంది? ఇదిగో ఇప్పుడు ఇవ్వడానికే వెళ్తున్నాను రా. ఓ, ఇన్ని రోజుల దాకా నువ్వు అసలు ఇవ్వనే లేదా? ఫోటో ఇవ్వడానికి ఇంకా 2 రోజులే ఉన్నాయి. ఒక మంచి ఐడియా ఇస్తాను, ఈవినింగ్ పార్టీ ఇస్తావా? ఫస్ట్ ఐడియా ఏంటో చెప్పు, అది వర్కౌట్ అయ్యేలాగుంటే నేనే నీకు ట్రీట్ ఇస్తాను. వెరీ సింపుల్ మిత్రమా, నాకు చోటు తెలుసు. నీకెన్ని కిసులు కావాలో అన్ని కిసులు దొరుకుతాయి, కానీ కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. నీకోకేనా? ఒక రౌండ్కి 500 ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఒకే ఒక కిస్కి 500 ఇస్తా అంటున్నావు. నీకు పిచ్చి పట్టిందా? ఇక్కడ విచిత్రమైన మనుషులు వస్తారు. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఈ అఫ్ఫా బెటర్. ఓకే, ఇస్తాను 500 ఇవ్వు. అయ్యో ఆంటీ, మీరు కిస్ చేయకండి, ఆ అమ్మాయిలే కిస్ చేయాలి. ఏంటి, అమ్మాయిలా? ఎందుకు? ఒక అమ్మాయి సరిపోదా? ఓకే, నా దగ్గర 15 అమ్మాయిలున్నారు. నీకు అందరూ కావాలంటే 7500 అవుతుంది. ఇస్తావా? కమలి, కమలి, అక్క, కిందకురా. ఇదిగో వస్తున్నానక్క. 1 నిమిషం మీరు ఇక్కడే ఉండండి, వచ్చేస్తాను. విక్రమ్, వైశాలి, నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం.
ఇదిగో చూడురా, ఇంతసేపు నువ్వు చెప్పిన కథలో చెప్పాలంటే అన్ని చోట్ల నువ్వు ఉన్నావు. నువ్వు పీజీ వైపే వెళ్ళలేదన్నావు, కానీ అక్కడ ఇదే జరిగిందని నీకెలా తెలుసు? సార్ ఒకవేళ నువ్వు చెప్పేది నిజమై ఉంటే ఏ తల్లి కూడా తండ్రిని పెట్టే చోట కూతుర్ని పెట్టదురా చెత్త నా కొడక. సార్ అలా ఏమీ నేను మీకు తప్పుగా చెప్పలేదు సార్. మీ అంతటా మీరే ఏదో ఒకటి థింక్ చేసుకుని నన్ను కొడుతూ ఉన్నారు. నేను పూర్తిగా చెప్పేదాకా కొంచెం వెయిట్ చేయండి సార్. జరిగిన కథని ఓ ఫ్లోలో చెప్తున్నప్పుడు మధ్యలో దూరి మీరు కట్ చేస్తున్నారు సార్. రే వైశాలి మంగళ కూతురు కాకపోతే తను ఎవరు? ఈ విషయం తెలియకుండానే నీ ఫ్రెండ్ తను లవ్ చేస్తూ ఉన్నాడా? అయ్యో సార్, నేను చెప్పడం అయ్యేదాకా కొంచెం ప్రశాంతంగా వినండి సార్. మిత్రమా, ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకరా. వైశాలి మంచి అమ్మాయి అని నాకు అనిపిస్తోంది. నువ్వు ఒక్కసారి వెళ్ళి తనతో మాట్లాడు. మనం చూసే వాళ్ళందరూ మంచోళ్ళు అనుకొని మనం మోసపోతున్నాము. దీని తర్వాత వాళ్ళు మనల్ని ఎలాగైనా మోసం చేస్తారు. ఇప్పుడు దీని గోల వేరే. షో, వైశాలి వచ్చింది, ఏమీ మాట్లాడుకు. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడరా, నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. హాయ్ వైశాలి. నేనేం అలాంటి అమ్మాయిని కాదు విక్రమ్. ఓ, బూడిదలో ఉన్న కమలం లాగా పవిత్రంగా ఉన్నావా? అంతకన్నా నేను పవిత్రంగానే ఉన్నాను విక్రమ్. నేను మంగళ కూతుర్ని కూడా కాదు. అక్కడికొచ్చే కస్టమర్స్ తో ఎంజాయ్ చేసే అమ్మాయిని కూడా కాదు. నా పరిస్థితి వల్ల నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. డబ్బులున్న వాళ్ళకి డబ్బులు చేరుతూనే ఉంటాయంటారు కదా, అలాగే డబ్బు గల వాళ్ళ ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండేది కదా. డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళింట్లో ఒక్క బిడ్డ ఉండడమే ఆశ్చర్యం. కానీ పేదవాళ్ళింట్లో ఎంతమంది పిల్లలున్నారో తెలుసా? ఆ పిల్లల్ని పెంచడానికి పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా? నేను కూడా అంతే. తెలియక ఒక పేద ఇంట్లో పుట్టిన అమ్మాయిని. నాన్న కష్టాల్ని తొలగించడానికి ఎన్నో ఆశయాలతో నేను ఆంధ్రాకొచ్చాను. లోపలికి రండి, అక్క పిలుస్తోంది. రామ్మా, మనం వెళదాం. నీ పేరు వైశాలినా? చాలా అందంగా ఉన్నావు. లోపలికి తీసుకెళ్లి రూమ్ చూపించండి. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అలాగే భోజనము రెడీ చేయండి. సరే అక్క. వైషు, నువ్వు హీరోయిన్ అవ్వాలంటే బెంగళూరుకి వెళ్ళాలి. మనం గ్రామంలో ఉంటే అది జరగదు. అరే వద్దు నాన్న, అంత దూరం వెళ్ళి ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. ఎప్పుడు కూడా మన ఊర్లో షూటింగ్లు జరుగుతూనేగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఛాన్స్ అడుగుతాను. వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చినప్పుడే అందర్నీ వాళ్ళు తీసుకొస్తారు. అలా ఉన్నప్పుడు నీకెలా ఛాన్స్ వస్తుంది చెప్పు? అవును కదా. బెంగళూరులో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా. నువ్వు వెళతానంటే వదిలిపెట్టి వస్తాను. వాళ్ళు ఉండడానికి ఇల్లు ఇస్తారు, సినిమాలో నటించడానికి ఛాన్స్ కూడా ఇస్తారు. నీకు ఎటువంటి కష్టం ఉండదు. మీరే వెళ్ళమని చెప్పారు, మరి నాకెందుకు భయం? వెళ్దాం. తను మీ కూతురేనా? ఇదిగోండి, ఇందులో 1,00,000 రూపాయలుంది. ప్రతి నెల 5వ తారీఖల్లా నీకు చెప్పిన డబ్బుల్ని ఇచ్చేస్తాను. తీసుకో. సరిగ్గా ఉందో లెక్క పెట్టుకో.
నాన్న మీరు బాధపడకండి నాన్న. నేను పెద్ద పిల్ల అయిన తర్వాత హీరోయిన్ అయ్యి బాగా సంపాదిస్తాను. మిమ్మల్ని, అమ్మని, చెల్లిని నేను బాగా చూసుకుంటాను. మీకు ఎక్కువ డబ్బులు సంపాదించిస్తాను. మన కుటుంబంలో ఉండిన అన్ని కష్టాన్ని నేను తేల్చేస్తాను. ఎందుకని చెప్పండి, నేను మీ లక్ష్మిని కదా. హలో, ఈరోజే కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయింది. చూడ్డానికి చాలా చాలా అందంగా ఉంటుంది. రావాలనుకుంటే సాయంత్రం రండి. ఓకే. బాగా నిద్రపోయావా? అరే, నువ్వు నవ్వినప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అవును, నువ్వు ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆశపడుతున్నావేమో. ఇలా సిగ్గుపడితే ఎలా జరుగుతుంది? సినిమాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ కలకలని మాట్లాడుతూ ఉండాలి. నువ్వు మాట్లాడేది ఎలా ఉండాలంటే బాధలో ఉండేవాడు సంతోషంగా అయిపోవాలి, అలా ఉండాలి. ఇందులో డ్రెస్ ఉంది, ఇది వేసుకుని నీట్గా రెడీ అయ్యి కిందకి రా. ఈ టైంలోనా? ఎక్కడికి? నిన్ను చూడ్డానికి ఒక పెద్ద ప్రొడ్యూసర్ వచ్చారు. నువ్వు హీరోయిన్ అవ్వాలి కదా, అందుకే ఈ డ్రెస్ వేసుకుని సూపర్ గా రెడీ అయ్యి కిందకి రా. నేను చూసిన వెంటనే ఆ ఛాన్స్ నీకే ఇవ్వాలి. ఇదిగో తీసుకో. నేను ఊరు నుంచి డ్రెస్ తీసుకొచ్చాను. అవన్నీ గ్రామంలో వేసేలాగా ఉంటుందమ్మా. ఈ డ్రెస్ అన్ని లేటెస్ట్ ఫ్యాషన్. తీసుకో. త్వరగా రెడీ అయ్యి వచ్చే. వావ్! అరే అరే రే, నా దృష్టే పడేలా ఉంది. నువ్వు ఇప్పుడే ఒక పెద్ద హీరోయిన్ లాగా ఉన్నావు. అంత అందంగా అనిపిస్తున్నావు. హీరోయిన్ ఛాన్స్ ఖచ్చితంగా నీకే. ఆ రూమ్ లోనే ప్రొడ్యూసర్ ఉన్నారు, వెళ్ళి కళ్ళు. నాకు భయంగా ఉంది, మీరు కూడా రండి. అరే భగవంతుడా, అసలు నువ్వు ఇంత భయపడితే యాక్టింగ్ ఎలాగమ్మా చేస్తావు? అస్సలు భయపడకూడదు. నేను నీతో వచ్చానంటే ప్రొడ్యూసర్ నన్ను తిడతారు కదా. అది కాకుండా ఆయన నాకు బాగా పరిచయం. నువ్వు ఏం భయపడకు, లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా. కూర్చో. నీ పేరేంటి? వైశాలి. ఈ డ్రెస్సులో నువ్వు చాలా బాగున్నావు. నువ్వు ఒక్క సినిమా చేస్తే చాలు నంబర్ 1 హీరోయిన్ అవుతావు. నీ కళ్ళు, నీ పెదాలు, నేను చెప్పినవన్నీ నువ్వు చేస్తావు కదా? అవును సార్. నేనొక సినిమాలో పెద్ద హీరోని పెడుతున్నాను. నేను చెప్పినది నువ్వు చేస్తే నువ్వే హీరోయిన్. వదలండి సార్. వద్దు సార్, ప్లీజ్ వద్దు. కాసేపు సైలెంట్ గా ఉంటే చాలు. నాకెందులో ఇష్టం లేదు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. నీకు సినిమా అంటే చాలా ఇష్టమట. ఆ ఆశతో నువ్వు బాగా కోఆపరేట్ చేస్తావని మంగళ నాతో చెప్పింది. అందువల్ల ఇలా చేశా. నేనే ప్రొడ్యూసర్ని కాను. నిన్ను చూడగానే నాకు మత్తెక్కింది. నన్ను వదలండి సార్. వదలండి. మీకేం కాలేదు కదా? ఓకే, ఒక నిమిషం హాల్లో కూర్చోండి, నేను వస్తాను. అక్క, మీరైనా చెప్పండి, మా నాన్న
నాన్న నన్ను డబ్బు కోసం అమ్మలేదు. నాకు సినిమా వద్దు, ఇంకేం వద్దు. నేను మా ఊరికి వెళ్ళిపోతాను. ఊరికి వెళ్ళి ఏం చేస్తావే? ఊరికి వెళ్ళి నీ ఇంటిని నాశనం చేస్తావా? ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళాలంటే నేను మీ నాన్నగారికి ఇచ్చిన 1,00,000 రూపాయల డబ్బుని తిరిగి ఇచ్చేసి వెళ్ళవే. డబ్బు కోసం నేను ఇక్కడ వదిలేసి వెళ్తున్నానని చెప్పే ధైర్యం లేక సినిమా అసలు చూపించి మీకు అబద్ధాలు చెప్పి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మీ నాన్న. నీకిప్పుడు అన్నీ అర్థమయ్యి ఉంటుంది. 2 రోజులకి ఇక్కడ రెస్ట్ తీసుకో, మనసు రాయిని చేసుకో. వచ్చే కస్టమర్స్ అందరికి సంతోషాన్నివ్వు. అర్థమైందా? అక్క, దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఇందులో ఇష్టం లేదు. మీ పీజీలోనే ఉంటూ ఏదో ఒక పని చేసి మీ అప్పు తీరుస్తానక్క. ప్లీజ్ అక్క. నువ్వే నా దారికి వచ్చావంటే సరిగ్గా ఉంటుంది, లేదంటే నేను ఎలా నా దారికి రప్పించాలని నాకు బాగా తెలుసు. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నానక్క, దయచేసి వదిలేయండి. అక్క అక్క వెళ్ళద్దక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ తలుపు తీయండి అక్క, ప్లీజ్ అక్క తలుపు తీయండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ప్లీజ్ అక్క. సార్ నన్ను వదిలేయండి, ఏం చేయొద్దు సార్. ప్లీజ్ సార్, నన్ను ఏం చేయొద్దు సార్. ప్లీజ్ ఎవరైనా రండి, వదిలేయండి సార్. ప్లీజ్ వదిలేయండి. అమ్మా, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అమ్మా, అమ్మా. నేను ఆశపడింది నువ్వు నాకిచ్చావు. ఇకపై నీ బిజినెస్కి ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. అమ్మా, ఈ ఊర్లో ఉండిన కొద్ది తల్లిదండ్రులు మనం చేసిన పని మాత్రమే మన పిల్లలు చేయాలని అనుకోరు. మనం పడే కష్టం మన లోపలే ఉండాలని, మన పిల్లలైనా సంతోషపడాలని ఆశపడతారు. కానీ నువ్వు చేసిన పనికి పోలీసు అడ్డొస్తున్నారని వాళ్ళతో నన్ను ఉండమని చెప్పావు కదా. నువ్వు చేసిన పని ఎలా ఉంటుందని తెలిసినా కూడా నేను నీ పైన ఎక్కువే మర్యాద పెట్టాను. ఎందుకని చెప్పండి? మీ పుణ్యం వల్లే నేను 3 పూటలు భోజనం తిన్నాను. మీరు 2 రోజులు నన్ను పెంచింది కూతురు సంతోషంగా ఉండాలని కాదు. నేను బేగా పెద్ద పిల్లనయ్యి నువ్వు చేసిన పనికి నేను కూడా రావాలని ఆశపడ్డావు. బలవంతం చేసి ఎవరిని ఈ పనిలో ఇన్వాల్వ్ చేయకమ్మా. మీ కన్నీళ్లు చూసి ఇక్కడ కరిగే మనసులు ఎవరు లేరమ్మా. ఈ బిజినెస్ కోసమే సొంత కూతుర్ని బలించారమ్మా తను. అలా ఉన్నప్పుడు నీ కన్నీళ్లకి విలువ ఉంటుందా ఏంటి? లేచి కాస్త తినమ్మా.
మటన్ భోంచేయలేదా? తినలేదక్కా.